ఈ శని వక్రం వల్ల ఏమైనా ప్రమాదం జరుగుతుందా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉంటుంది. అయితే ఈ శని భగవానుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో వక్రగమనం ప్రారంభమై 28/11/2025 వరకు వక్రగతి వరకు, అంటే వక్రగతిలోనే ఉంటాడు, అంటే తిరోగమనము కావడం వల్ల ఏమవుతుంది, ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి కొద్దిగా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, అలసట ఎక్కువగా ఉంటుంది. తదుపరి పూర్వాభాద్ర నక్షత్రానికి కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఉత్తరాభాద్ర పూర్వభాద్ర నక్షత్రాల వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే కుంభరాశి వారు, మీనరాశి వారు రెండు కూడా ఆరోగ్య విషయంలోనూ అలాగే ధనం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండగలిగితే చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. మరి ఈ శని వక్రగమనం వల్ల ఏమైనా మార్పులు వస్తాయంటే యుద్ధ వాతావరణానికి కూడా కారకుడు వాడే. ఈ ట్రంప్ గారి టెంపర్తనానికి కూడా కారణం వాడే. మళ్ళీ వెంటనే నేను సూడోనాస్తికులు వదిలిపెట్టాను. అసలు ఎక్కడ కూడా నా ప్రతి విషయంలో సూడోనాస్తికులు తీసుకొచ్చేస్తాను లోపలికి. నేను ఈ సూడోనాస్తికులు ఏమంటారంటే, ఏమండి శని ఎక్కడో, శని వక్రగమనానికి ఎక్కడో ఉన్నటువంటి ట్రంప్కి 10,000 కిలోమీటర్లు ఉన్నటువంటి అమెరికాకి మనకి ఏమైనా సంబంధం ఉందా అని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు 10,000 కిలోమీటర్లు ఉన్నటువంటి వ్యక్తి మనతో మాట్లాడుతున్నప్పుడు, 10,000 కిలోమీటర్లు ఉన్నటువంటి వ్యక్తి మన ఫోన్లో బాంబులు పెట్టి పేల్చేస్తున్నప్పుడు ఇటువంటివి ఏమైనా ప్రమాదాలు జరగడానికి ఏమైనా అవకాశం ఉండదా? ఆలోచించండి. కాబట్టి మనం ఏదైనా సరే సాధ్యాసాధ్యాలు తప్పకుండా ఉంటాయి.